అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం జిల్లా పరిషత్ సభ్యుడు వర నూకరాజు మార్చి 31వ తేదీన చటర్జీపురం ఆదివాసులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 8/4/2025 మంగళవారం అఖిల భారతీయ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రతినిధులు చటర్జీపురంలోని సర్వే నంబర్ 139లో వార నూకరాజు తన మనుషులతో దాడి చేసి ధ్వంసం చేసిన తోటలను పంటలను పరిశీలించారు. బాధిత ఆదివాసీల నుండి సమాచారాన్ని సేకరించారు. గతంలో చటర్జీపురం ఆదివాసీలతో కలిసి తాము నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ని కలిసి ఆదివాసీలపై దాడులు చేసే అవకాశం ఉందని వినతి పత్రం ఇచ్చాం. అదే రోజు పాడేరులో ఐటీడీఏ పీఓకు గిరిజన సంఘాలు కూడా ఇదే విషయమై వినతి పత్రాన్ని ఇచ్చాయి. రోలుగుంట పోలీసులు వార నూకరాజు నుండి శాంతి భద్రతలకు భంగం కలిగించనని బైండ్ ఓవర్ అఫిడవిట్ కూడా తీసుకున్నారు. అయినా 31వ తేదీన ఆదివాసీలపై దాడి చేసి వారి పంటలను ధ్వంసం చేసి ఆదివాసీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆదివాసీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దశాబ్దాలుగా సాగులో ఉండి భూమిని వ్యవసాయక భూమిగా అభివృద్ధి చేసిన చటర్జీపురం ఆదివాసీలకు తరపున అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇటువంటి దాడులు చేస్తే దాటిని ఆదివాసీలతో కలిపి ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎగుపాటి అర్జున్రావు, రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం కె జనార్దన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మానుకొండ లచ్చబాబు, జిల్లా కార్యదర్శి కాకినాడ జిల్లా ఆదివాసీలు పాల్గొన్నారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ప్రధానంగా ఈ చటర్జీపురం ఆదివాసీలు గత 3 తరాలుగా ఈ భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీసాల సుబ్బన్న కూడా ఆదివాసీల మీద దాడి చేసే క్రమంలో మొత్తం ఈ భూములన్నింటినీ కూడా అప్పుడు నేను పరిశీలించడం అనేది జరిగింది. ఇంచుమించు ఈ భూములన్నీ కూడా తాడి చెట్టంత లోతు ఉన్నటువంటి గెడ్డలు వాగులతో కూడుకొని ఉన్నటువంటి భూములు ఈరోజు పంట భూమిగా రావటం కోసం 50 సంవత్సరాల కృషి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు ఉంది. ఆ కృషి ఫలితమే ఈరోజు ఈ భూములన్నింటినీ కూడా ఒక పంట రూపానికి తీసుకొచ్చి దీని మీద పంట పండించుకుంటూ ఈ భూమినే నమ్ముకొని ఆదివాసీలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడి నుండో బెక్కవోలు, కాకినాడ జిల్లా బెక్కవోలు దగ్గర నుండి వచ్చినటువంటి వలస భూస్వామి ఎవరైతే ఉన్నాడో మల్లినేడి రామిరెడ్డి, వాడు ఈ భూమిని కొన్నానని చెప్పేసి కొంతకాలం ఇక్కడ ఆదివాసీల్ని మొత్తం బెదిరించడం అనేది జరిగింది. ఆయన తర్వాత ఇప్పుడు మన వల్ల కాదని చెప్పేసి ఆ మల్లినేడి రామిరెడ్డి బయటికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక గిరిజన బ్రోకరు, పేరుకి మాత్రం నేను ఎస్టీని, నేను గిరిజనుడిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. గిరిజన బ్రోకరీడు. ఈ గిరిజన బ్రోకర్ ఈరోజు వలస భూస్వాములకి బ్రోకర్గా పనిచేస్తూ ఈరోజు ఆదివాసీల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఈయన వైఎస్ఆర్సీపీ కొయ్యూరు మండలం జడ్పీటీసీ సభ్యుడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది, ఒక ఆదివాసీల మీద దాడి చేస్తున్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీని ఎందుకు మీ పార్టీ నుండి తొలగించట్లేదు, ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. తక్షణమే వైఎస్ఆర్సీపీ నుండి వార నూకరాజుని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆదివాసీల మీద దాడి జరిగిద్దని తెలిసి కూడా ఇలా 27వ తేదీ నర్సీపట్నం ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఇక్కడ ఆదివాసీలు మొత్తం వచ్చి నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా ఇవ్వటం అనేది జరిగింది. నర్సీపట్నం ఆర్డీఓ గారు నేను వచ్చి భూములు మొత్తం కూడా పరిశీలన చేస్తాను, ఆదివాసీలకు సంబంధించినటువంటి పంటలన్నింటిని కూడా నేను చూస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇలా ఆదివాసీల మీద దాడి జరిగే పరిస్థితి ఉందండి. వార నూకరాజు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మొత్తం రెక్కి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఆర్డీఓ గారు కూడా ఏదో సింపుల్గా తీసుకున్నాడు తప్ప ఒక అధికారిగా ఆయన వచ్చి ఇక్కడ పరిశీలన అనేది చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ డే 28వ తేదీ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించారు పోలీస్ స్టేషన్లో. రోలుగుంట పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేసి రోలుగుంట తహసీల్దార్ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ బైండ్ ఓవర్ చేశారు. వీళ్ళని బైండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రం వారం నూకరాజు రాలేదు. వారం నూకరాజును కూడా మేము బైండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అన్నారు. బైండ్ ఓవర్ని ఎవరైనా సరే దాన్ని ఇది చేసి ఎటువంటి చర్యలు చేపట్టినా సరే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, చర్యలు ఉంటాయని చెప్పేసి తహసీల్దార్ చెప్పింది, ఎస్ఐ గారు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ వారం నూకరాజుని బైండ్ ఓవర్ చేయించారు, ఇక్కడ ఆదివాసీలని బైండ్ ఓవర్ చేయించారు. కానీ బైండ్ ఓవర్ చేసిన ప్రకారం లేదు. వాళ్ళు ఒకటే చెప్పారు అధికారులు, పాతది ఏదైతుందో వాళ్ళు అంతకు ముందే
తహసీల్దారు, ఎస్ఐ, విఆర్ఓ, ఆర్ఏ మొత్తం అందరూ వచ్చి పరిశీలన చేశారు. పాతది ఏదైతే ఉందో అది మీరు పండించుకోండి, కొత్త వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ కొత్త ఏమీ లేవు, అన్ని పాతయే, ఎప్పటి నుండో సాగు చేసుకుంటున్నట్టు భూములు ఇవి. కానీ ఇక్కడ కొత్తగా చేయాల్సినటువంటిది ఏ భూమి లేదు, ఏ పంట పెట్టుకోవడానికి కొత్తది ఏమి లేదు, అంతా పంటతో ఉన్నటువంటిది. అదే చెప్పాము ఆవిడకి, సరే అయ్యే మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కానీ 31వ తేదీ మొత్తం కిరాయి గుండాలతో వచ్చి ఆడు మొత్తం దాడి చేయడం అనేది జరిగింది. 2022లోనే వారా నూకరాజు మీద, మల్లేడి రామిరెడ్డి మీద కేసు ఉంది కోర్టులో, నర్సీపట్నం సివిల్ కోర్టులో కేసు ఉంది. కేసు ఉన్న తర్వాత 2023లో నేను భూమిని కొన్నానని చెప్పేసి వీడు చెప్తా ఉన్నాడు. డాక్యుమెంట్, తప్పుడు డాక్యుమెంట్ చూపిస్తూ ఉన్నాడు. రిజిస్ట్రేషన్ ఎలా చేశారనేది వాడికి కూడా సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నాడో వాడి మీద కూడా కేసు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 22లో కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ భూమి ఆడు ఎలా రిజిస్ట్రేషన్ చేసాడు అనేది కూడా ఒకటి. అదే రకంగా అధికారులు కూడా కేసు పెండింగ్లో ఉండగా, కోర్టు పెండింగ్లో ఉండగా దాని జోలికి ఏ అధికారి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అధికారులు కూడా ఒక కోర్టులో కేసు ఉందంటే ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా దాని జోలికి వెళ్ళడు. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం లంచాలకు అలవాటు పడి మొత్తం రికార్డులు తారుమారు చేసి ఈ వెబ్లాండ్ వచ్చిన తర్వాత ఆ వెబ్లాండ్ దాని ముందు కూర్చొని మొత్తం ఇప్పుడున్న పేరు కాసేపటికి తీసేస్తున్నాడు, కాసేపు ఉన్న పేరు దీంట్లో చేర్చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా వెబ్లాండ్ వల్ల కూడా అమాయకులైనటువంటి గిరిజనులు, ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. తక్షణమే వారా నూకరాజుని సస్పెండ్ చేయాలి. ఈ పంటకు అంతటి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఈ చటర్జీపురం గ్రామం వచ్చి ఆదివాసీలు పంటలు మొత్తం కూడా పాడైపోయిన పంటలన్నీ కూడా పరిశీలన చేయాలి. తక్షణమే ఆడి మీద చర్య తీసుకొని వైఎస్ఆర్సీపీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలి. మేము మా పార్టీగా, మా ప్రజాసంఘంగా ఆదివాసీలకి అండగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నా పేరు కేదారి దేవి, మాది చటర్జీపురం గ్రామం, ఎంకే పట్నం పంచాయతీ, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లా. అయితే గత 3 తరాలుగా ఇదే భూమిలో 4 కుటుంబాలు సాగు చేసుకుంటున్నాము. సర్వే నెంబర్ 139. నీలాపు అప్పలనాయుడు, కేదార్ రాజుబాబు, నీలాపు ఎరకన్న, ఎదల రాజేశ్వరి అనే 4 కుటుంబాలు. వీళ్ళు మా ఫ్యామిలీ అన్నమాట. ఇదే భూమిలో 3 తరాలుగా సాగు చేసుకుంటున్నాం. అప్పట్లోని ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు, ఈ మొత్తం మెట్టు భూములు. ఈ రోజుకి మేము ఇలా భూములుగా మార్చుకొని మేము ఇందులో పంటలను తీసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో 2016లోనే మాకు ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆన్లైన్లో మా పేర్లు 1B రికార్డుల్లో మా పేర్లు పెట్టారు. అయితే 2022కి వచ్చేసరికి మేము ఎంతకైనా సాగే మా హక్కుగా ఎన్ని రోజులు భావించాము. మేము ఈ భూమి ఉంటుంది, భూమికి ఇలా కాగితాలు ఉంటాయి, వాటికి చిస్తులు కట్టాలి, పన్నులు కట్టాలి అనేది మా పెద్దలకి తెలీదు. ఇప్పుడిప్పుడు మొన్న ఈ రీసర్వేలోనే మాకు తెలుస్తుంది భూమికి ఒక కాగితం ఉంటుంది, దానికి పట్టాలు ఉంటాయి, పాస్బుక్లు ఉంటాయని. అయితే ఈ భూమి కాగితాలు ఎంతమంది చేతుల మీదకో మారిపోతుంది. అయినా సరే ఎవరు ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఒత్తిడైతే చేయలేదు. అయితే ఇప్పటికి ఇది 3 తరాల నుంచి ఇదే భూమిలో ఉన్నాము. అయితే 2020 నుంచి వారా నూకరాజు అనే వ్యక్తి కొయ్యూరు మండలం జెడ్పీటీసీ వారా నూకరాజు, వైఎస్ఆర్ పార్టీకి చెందిన సభ్యుడు వారా నూకరాజు మా పైన బాగా దాడులు చేస్తున్నాడు. ఇది 3వసారి మేము ఇలా దాడులు చేస్తున్నాడని తెలిసి మేము కోర్టులో కేసు వేసాము. అయితే ఆయన ఒకడు మళ్ళీ రామిరెడ్డి అనే ఆయన ఒకడు, మేము భూమి కొన్నాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాము, ఇదే సాగులో మేము ఉండగా మేము ఎలా వెళ్తాం, మేము వెళ్ళమని చెప్పాము. అయితే ఈ భూమి మాది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి అప్పట్లోనే మా మీద దాడి చేశారు. అయితే మేము 2022లో మేము కేసు వేయడం అయితే జరిగింది. ఆ కోర్టు డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. 2022 జనవరి నెల 27వ తారీఖున వేసాం మేము కేసు. అయితే దాని తర్వాత ఈయన ఏం చేశాడంటే కోర్టుని మభ్యపెట్టి మళ్ళీ కోర్టులో కేసు ఉందన్న తెలిసి కూడా ఆయనేమో మళ్ళీ కేసు వేసి టెంపరీ ఇంజెక్షన్ తెచ్చుకున్నాను, నాకు కోర్టు ఆర్డర్ వచ్చింది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనేసి మళ్ళీ 2022 నుంచి మా మీదలకి దాడులకు మహిళలమని కూడా చూడకుండా మమ్మల్ని చాలా హింసలకు గురి చేస్తున్నాడు. మగవాళ్ళు అయితే ఉండరు, ఇక్కడ ఏదో టైంలో పనికి అది వెళ్ళిపోతుంటారు, ఆడవాళ్ళమే ఉంటాము. ఆడు దగ్గర మొన్నట్లోనే 2027వ తారీఖుని మేము ఇలాగ ఆడి నుంచి మాకు భయం
అతను మా మీద ఏమైనా అటాక్ చేస్తాడా ఏమని భయంతో ముందుగానే మేము ఆర్డీఓకి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది 27వ తారీఖున. ఆర్డీఓ గారు కూడా ఏమీ స్పందించలేదు. అదే రోజున అనకాపల్లి డిఎస్పీని కూడా కలిసాము. ఆవిడ కూడా ఏమీ స్పందించలేదు. మీరు ఆ ల్యాండ్ మీద ఉండొద్దు, మీకు ఎలాంటి హక్కులు లేనప్పుడు మీరు ఎలా ఉంటారు అలాగని ఆవిడ అంటుంది. ఈ వారా నోకరాజ్ అనేవాడైతే నేను భూమి కొన్నప్పుడు భూమి మీద ఎవరూ లేరు, నేను 2022లో భూమి కొన్నాను, భూమి మీద ఎవరూ లేరు అలాగనేసి అంటున్నాడు. అలా అంటున్నాడు. 2016లోనే మా పేర్లు అడంగల్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఆ పేర్లు చూసి కూడా వీడు భూమి కొన్నాడు. ఏదేమైనా సరే గిరిజనులు భూమిని కాచేసే ప్రయత్నంలో అతనైతే ఉన్నాడు. మేమైతే ఈ భూమిని అయితే విడిచిపెట్టి వెళ్ళము. మాకు ఇలా ఎవరైనా సంఘీభావంగా మాకు సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళకేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, నాలుకలు కోసేస్తాను పడగొట్టి అనేసి పిచ్చిగా మాట్లాడుతున్నాడు వారా నోకరాజు. దయచేసి అధికారులు కూడా ఎర్టికేట్ చేసి మొత్తం సాగు అడంగల్లో మొత్తం చూసి ఎర్టికేషన్ చెయ్యాలి. దయచేసి సాగులో ఎవరున్నారో ఏంటో చూడాలి. చూసి వారా నోకరాజుపై తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాలి. మొన్న కూడా దగ్గర సుమారు 100 మందికి పైగా రౌడీలను తీసుకొని వచ్చాడు, నర్సీపట్నం గోండాలను కూడా తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు ఆడ అంటున్నాడు నా కుటుంబంతో మొత్తం 70 మంది వెళ్ళాం అలాగనేసి మీడియాల ముందు చెప్తున్నాడు. అయితే మా ఈరకోళ్ళు ఈరకత్తులతో వెళ్ళాను అలాగనే చెప్తున్నాడు. ఆ రోజైతే ఒక్క ఆడ మనిషి కూడా రాలేదు, వచ్చిందంతా ఈరకోళ్ళే. కానీ